గుడ్ మార్నింగ్. నా పేరు కిషోర్ కుమార్. నేను దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. అసలు ఎందుకు మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేయాలి? ఆల్రెడీ డిఎఫ్టీ చేస్తున్నాం కదా, మళ్ళీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఎందుకు చేయాలి అన్నదే వివరిస్తాను. అండ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆ పేరులోనే మనకుంది, ఫాస్ట్గా చేయడానికి. అండ్ ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్సే, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. బట్ ఎందుకు మనం ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఈ అల్గారిథం బేసికల్గా ఇది ఏంటంటే ఒక అల్గారిథం. ఈ అల్గారిథం మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్. ఏదైతే మనం కంప్యూట్ చేస్తున్నామో ఆ కంప్యూటేషన్స్ అన్ని డ్రాస్టిక్గా తగ్గించుకోవడం. అసలు ఎందుకు నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ తగ్గించాలి అని మీరు ఆలోచిస్తే, ఒకటి, మనం నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ ఎందుకు తగ్గించాలంటే టు ఇంక్రీజ్ ద సిస్టమ్ స్పీడ్. మన కంప్యూటర్ కానివ్వండి, ఏదైనా కానీ, మొబైల్ ఫోన్ కానివ్వండి, మీకు ఎప్పటికైనా ఫాస్ట్గా ఆపరేట్ అవుతేనే మీకు నచ్చుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ దానికి తగ్గిస్తే ఆటోమేటిక్గా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్ కన్స్యూమ్డ్ బై ద సిస్టమ్ ఆబ్వియస్లీ కమ్స్ డౌన్. అంటే ఏంటి, మనం ఏదైతే పవర్ యూస్ చేస్తుందో సిస్టమ్, అది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో జనరల్గా మనము థియరాటికల్గా 8 శాంపిల్స్ చేస్తాము, 16 శాంపిల్స్ చేస్తాము. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి వేల కొద్ది శాంపిల్స్ సిస్టమ్ ప్రాసెస్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ రాడార్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ సోనార్ ఆర్ రాడార్ వాట్ ఎవర్. సో అన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ మనము ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా టైం ఎక్కువ తీసుకుంటుంది అన్ని నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ చేయడానికి. అండ్ అలా చేసేటప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ పవర్ యూటిలైజ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఓకే, మనం డొమెస్టిక్గా చేయాలి అంటే పర్వాలేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ మిజైల్, డిఫెన్స్ సిస్టమ్కి వెళ్ళేసరికి పవర్ లిమిటెడ్గా ఉంటుంది, టైం చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది. స్పేస్కి వెళ్ళేసరికి, ఇన్ ద కేస్ ఆఫ్ స్పేస్ చాలా లిమిటెడ్గా టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది. పవర్ అయితే అసలు చాలా లిమిటెడ్గా ఉంటుంది. యూ క్యాన్ గెట్ ద బ్యాకప్, రైట్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డర్లోని ఫర్ ఆపోజిట్ కంట్రీ ఈ దేశం మీద ఒక మిజైల్ ప్రయోగించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ హైపర్సోనిక్ మిజైల్ అండ్ ఇట్ కమ్స్ విత్ వెరీ ఫాస్ట్. ఈవెన్ ఇట్ కమ్స్ 5 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. 5 రెట్లు వస్తుంది సౌండ్ కన్నా స్పీడ్గా. సో అలాంటి సందర్భంలోని మీరు ఏం చేయాలి, మీ రాడార్ దాన్ని డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేసిన రాడార్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేయాలి. డైరెక్ట్గా రాడార్ గుర్తించదు. ఏదైతే సిగ్నల్స్ని అది కలెక్ట్ చేసుకుందో దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత అది మిజైల్ మన మీద వస్తుంది, మన దిశగా వస్తుంది రావట్లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్ చేసే టైంలోని, అనలైజ్ చేసే టైంలోని చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అండ్ అది మన డిఫెన్స్ సిస్టమ్స్కి ఆ డేటా ఫీడ్ పంపించి అండ్ కౌంటర్ యాక్షన్ చేయడానికి కూడా, మన బ్యాలిస్టిక్ మిజైల్స్ దాన్ని కౌంటర్ యాక్షన్ చేయడానికి కూడా సిద్ధం చేయాలి. సో అలాంటి కేసెస్లో టైం చూడండి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఒకవేళ అలా చేయకపోతే, ఇది క్యాలిక్యులేట్ ఇంకా ఇన్ ద ప్రాసెస్లో ఉంటే ఒకవేళ, దెన్ చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని ఆ మిజైల్ వచ్చి మళ్ళీ హిట్ చేసేస్తుంది అండ్ క్రియేట్ డ్రాస్టిక్, అసలు బ్లాస్ట్ చేసేస్తుంది. సో అలా జరగకుండా ఉండాలి. మన కౌంటర్ యాక్షన్ చేసే మిజైల్స్ కూడా కౌంటర్ యాక్షన్ చేసి అది గాలిలోనే మనం బ్లాస్ట్ చేసేయాలి అంటే ఇట్ హ్యాస్ టు ఆపరేట్ వెరీ ఫాస్ట్. గ్రౌండ్ స్టేషన్లో ఉన్న మా మిజైల్ సిస్టమ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. సో అలా జరగాలి అంటే ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఏవైనా కానీ, ఎడిషన్స్ కానీ, ఏదైనా కానీ చాలా తగ్గిపోవాలి. అలా తగ్గించి ఉంటేనే కదా సిస్టమ్స్ ఫాస్ట్గా ఆపరేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి పవర్. నాట్ ఓన్లీ ద ఫాస్ట్నెస్, ద పవర్ యూటిలైజ్డ్ బై ద సిస్టమ్ ఆల్సో కమ్స్ డౌన్. ఒకవేళ మీరు ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించారు. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ జియో స్టేషనరీ శాటిలైట్ అని అనుకోండి. జియో స్టేషనరీ శాటిలైట్ ఏమవుతుంది, భూమి ఎటువైపు తిరిగితే అటువైపు దాన్ని స్టేషనరీగానే తిరుగుతుంది. అంటే మనం శాటిలైట్ మన ఇండియా పైన ఉంటే అది ఆల్ ద టైమ్ ఇండియా పైనే ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్. ఓకే ఫైన్, జియో స్టేషనరీ శాటిలైట్ పంపించాం. సో దానికి పవర్ బ్యాకప్ ఇస్తాం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, మరి సన్లైట్ నుంచి, సోలార్ ప్యానెల్ నుంచి సన్లైట్ కలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ది టైమ్ ఇట్ గెట్స్ ద పవర్? నో, రాదు. ఓన్లీ ఎట్ ద మ్యాక్స్ 6 hours వస్తుంది. ఎట్ ద మ్యాక్స్ 12 hours మన పవర్ తీసుకుంటుంది అనుకోండి. దెన్ మిగతా 12 hours ఆన్ ద బ్యాటరీ బ్యాకప్ ఇట్ హ్యాస్ టు రన్.
అలాంటప్పుడు పవర్ చాలా అంటే చాలా మనము క్రూషియల్ ఫ్యాక్టర్ అయిపోతుంది ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్. సో పవర్ చూడండి, లేదు పవర్ బ్యాకప్ ఎక్కించుకుందాం అనుకుంటే ఇట్ అగైన్ కాస్ట్ ఫర్ $1 బిలియన్, బికాజ్ మన స్పేస్లో ఒకవేళ ఆ శాటిలైట్ ఏదైతే ఉందో పవర్ ఫెయిల్యూర్ అయ్యి ఆ సిస్టమ్ పనిచేయకపోతే $1 బిలియన్ వేస్ట్ అయిపోయినట్టే. పవర్ ఆపరేట్ అయి ఉండాలి, పవర్ ఉండాలి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే పవర్ని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి, టైంని కూడా చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. డిఫెన్స్ సిస్టంలో టైం చూడండి ఎంత ఎఫిషియెంట్గా యూజ్ అవ్వకపోతే ఎనీథింగ్ టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కెన్ హ్యాపెన్. అండ్ ద కేస్ ఆఫ్ శాటిలైట్ సిస్టమ్ పవర్ చాలా అంటే చాలా మనము ఇదిగా వాడాలి. సో అంతగా దట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద గోయింగ్ ఫర్ ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు కూడా మనం డిఎఫ్టీఏ చేస్తాం, బట్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక అల్గారిథం ఫాస్ట్గా చేయడానికి, దట్స్ ఇట్, అంతకన్నా ఇంకేం లేదు. మరి ఎలా ఫాస్ట్గా చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ డ్రాప్ డౌన్ చేయడం వల్ల. ఎలా మనం డ్రాప్ డౌన్ చేయగలము అంటే బై యూజింగ్ దిస్ అల్గారిథం. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. చూడండి, జనరల్గా మీకు ఒక n నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 పాయింట్ సీక్వెన్స్ ఉందనుకోండి. ఈ 8 పాయింట్స్ సీక్వెన్స్ని కూడా మనం ఏంటంటే r⁻m ఫ్యాక్టర్లోని డెసిమేట్ చేయాలి, అంటే విడదీయాలి. r⁻m డెసిమేట్ చేయాలి. వేర్ r అంటే ఏంటి, ఇక్కడ రాడిక్స్ అంటారు. వేర్ r ఈజ్ వాట్, ద రాడిక్స్ అంటాం. అండ్ m అంటే m ఈజ్ ద నెంబర్ ఆఫ్ స్టేజెస్. m అనేది నెంబర్ ఆఫ్ స్టేజెస్, దట్స్ ఇట్. అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం 8ని ఏ విధంగా రాయొచ్చు, ఇట్ కెన్ బీ ఇన్ ద పవర్ 2⁻3. సో ఆ విధంగా మనం చూసుకుంటుంటే రాడిక్స్ ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుంది. పవర్ ఎంత, నెంబర్ ఆఫ్ స్టేజెస్ 3 అవుతుంది. అంటే 3 స్టేజెస్లోని మన రాడిక్స్ 2 అంటే 2 పాయింట్ డిఎఫ్టీ చేయడం ద్వారా మనం 8 పాయింట్ డిఎఫ్టీని చేసేయచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము, దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. ఈ 8 పాయింట్స్ని కూడా ఈవెన్ సీక్వెన్సెస్ ఆడ్ సీక్వెన్సెస్ కన్నా 8 మనం రీఅరేంజ్మెంట్ చేయాలి. రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత 2 శాంపిల్స్ కింద స్ప్లిట్ చేసేయాలి. అలా 4 సెట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే 2 పాయింట్స్ ఆఫ్ 4 సెట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 4 సెట్స్ అంటే ఒక సింగిల్ సెట్కి మనం డిఎఫ్టీ అప్లై చేసేస్తాం, ఇంకో సింగిల్ సెట్కి డిఎఫ్టీ అప్లై చేస్తాం, థర్డ్ సెట్కి డిఎఫ్టీ అప్లై చేస్తాం, 4th సెట్స్ కూడా డిఎఫ్టీ అప్లై చేసేస్తాం. 2 పాయింట్ డిఎఫ్టీ మీకు తెలుసు, 2 పాయింట్స్ డిఎఫ్టీ చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వన్స్ 2 పాయింట్కి డిఎఫ్టీ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదండి, దానికి మనం ఏం చేస్తామంటే 4 పాయింట్ డిఎఫ్టీ అప్లై చేస్తాం. ఆ వచ్చిన తర్వాత దానికి మనం 8 పాయింట్ డిఎఫ్టీ అప్లై చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ ఆర్ డిఎఫ్టీ కడతాము, నెక్స్ట్ స్టేజ్లోని r² డిఎఫ్టీ కడతాము, ఆ నెక్స్ట్ స్టేజ్లోని r³ డిఎఫ్టీ కడతాం. అంటే ఫైనల్గా మీరు గోల్ అచీవ్ అయినట్టే కదా, n పాయింట్ డిఎఫ్టీ. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా టు క్యాలిక్యులేట్ ఇన్ దిస్ ఫ్యాషన్. అయితే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనకు 2 వేస్ ఉంటాయండి. అవేంటి అంటే, ఒకటి డిఎఫ్టీ ఎఫ్ఎఫ్టీ అంటారు, డెసిమేషన్ ఇన్ టైమ్, డిఐటి ఎఫ్ఎఫ్టీ, డెసిమేషన్ ఇన్ టైమ్ ఎఫ్ఎఫ్టీ. అండ్ సెకండ్ది వచ్చేసి డిఎఫ్టీ ఎఫ్ఎఫ్టీ అండి, డిఎఫ్టీ ఎఫ్ఎఫ్టీ, డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ, డిఎఫ్టీ ఎఫ్ఎఫ్టీ, డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎఫ్టీ అల్గారిథం. ఏం చేసినా కానీ ఫైనల్గా మీకు రిజల్ట్ ఒకటే వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఐ జనరల్లీ ప్రిఫర్ ఇఫ్ ద క్వశ్చన్ పర్టికులర్గా అడగకపోతే మాత్రం నేను ఐ గో విత్ డిఐటి ఎఫ్ఎఫ్టీ బికాజ్ ఇట్స్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ కన్వీనియంట్ ఫర్ మీ, డిఐటి ఎఫ్ఎఫ్టీ. సో ఇలా మనం ఆపరేట్ చేయడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మనము తగ్గించవచ్చు అనేది ఒక క్వశ్చన్. సో చూడండి, జనరల్గా మనం ఆపరేట్ చేసేటప్పుడు ఏంటంటే డిఎఫ్టీ చేసేటప్పుడు మనము n నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్ చేస్తాం, అండ్ ఇంకొకటి n- నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ చేస్తాం ఇన్ జనరల్గా అయితే. అదే కాంప్లెక్స్ నెంబర్, ఇది నార్మల్ నెంబర్స్ అయితే మనము n నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్, n-1 నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ యూటిలైజ్ అవుతాయి ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఎఫ్టీ. అదే కాంప్లెక్స్ నెంబరే ఇచ్చామనుకోండి, దానికి మనము కట్టేటప్పుడు ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు n² నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ యూజ్ చేయాలి, అండ్ n×n-1 నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ యూజ్ చేయాలి. చూడండి ఎన్ని ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో. సో అలా కాకుండా మనం తగ్గించాలి అని అనుకుంటే
తగ్గించాలి అనుకుంటే యూజింగ్ డిఎఫ్టి ఎఫ్ఎఫ్టి అల్గారిథం యూజ్ చేసి ఇవే క్యాలిక్యులేషన్ మనం చేస్తే n నెంబర్ సీక్వెన్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ n నెంబర్ సీక్వెన్స్ తీసుకున్నాను. దీనికి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనము n అది కాంప్లెక్స్ నెంబర్ అయితే n ఇంటూ log n బేస్ టు నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ మాత్రమే. అంటే చూడండి, when n is much more, obviously the log of we apply the log for it, obviously the number will come down. అంటే చూడండి ఎన్ని రెట్లు మనకి తగ్గిపోతుందో. అండ్ నెంబర్ ఆఫ్ ఎడిషన్స్కి వచ్చేసరికి కూడా మనము సేమ్ అలాగే ఫాలో అవుతాము. నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ వచ్చేసరికి ఇక్కడ మల్టిప్లికేషన్స్ వచ్చేసరికి n/2 ఇంటూ లాగ్ n బేస్ 2 ఇది. అండ్ అదే ఎడిషన్స్కి వచ్చేసరికి అండి n ఇంటూ లాగ్ n బేస్ టు నెంబర్ ఆఫ్ ఎడిషన్స్. సో మల్టిప్లికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ లాగ్ n టైమ్స్ మనకు డిక్రీజ్ అయిపోతున్నాయి ఇక్కడ. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా. సో దట్ ఐ రికమెండ్ టు క్యాలిక్యులేట్ ఇన్ దిస్ ఫ్యాషన్ while we are calculated, and all the computers will do the DFT or FFT in this fashion only by using the FFT algorithm. Even if you go for the MATLAB environment, you can do the DFT by using FFT algorithm only. There is no separate algorithm to do the DFT. We only do the DFT algorithm with the FFT. That's it. And in the next lecture, I will tell you how to calculate the twiddle factor and regarding the butterfly diagram. Thank you.